డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కార్తీక మాసంలో తప్పకుండా అందరూ చేయవలసిన ఒక పరిహారం ఉంది. కేతు సాధన అని కూడా చెప్పొచ్చు. నవగ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ సాధన సోమవారం మరియు శనివారం మీ గృహంలో సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు చేసుకోగలిగితే మార్క్ మై వర్డ్స్ పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ గృహంలో ఉన్న మీ జీవితంలో ఉన్న సకల నెగిటివ్స్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, అందరి ఏడుపులు మీ గృహం నుండి బయటకు వెళ్ళిపోతాయి. నెగిటివ్స్ అన్నీ పటాపంచలు అయిపోతాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాధన. అండ్ ఈ యొక్క కేతు సాధనకి మేనిఫెస్టేషన్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈరోజు డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు. మరి కార్తీక మాసం స్టార్ట్ అయింది, ఎక్కువ పూజా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటున్నారు. మరి ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? చాలా మందికి దోషాలు సంథింగ్ ఉంటాయి. దానికి ఏమన్నా పరిహారాలు, రెమెడీస్ కానీ చెప్పేటటువంటి వ్యూవర్స్కి కొంచెం క్లియర్గా అన్నమాట, కార్తీక మాసంలో చేసేటటువంటి పరిహారాలు ఏంటి? షూర్, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ్. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, కార్తీక మాసానికి సంబంధించి ఇంతకు ముందు మనం బంచ్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు నవగ్రహాలలో ఒకటైన రాహుకేతువు అంటుంటాం. జనరల్గా లైఫ్లో సడన్గా అప్స్, సడన్గా డౌన్ ఫేస్ చేస్తున్నాము. కెరియర్ పరంగా కావచ్చు, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ లైఫ్లో సడన్ అప్లిఫ్ట్, సడన్గా కిందకి పడిపోతున్నాము అంటే రాహుకేతువు యొక్క ప్రభావము అని ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కార్తీక మాసంలో కేతు సాధన అని ఒకటి ఉంది. సింపుల్ సాధన. జనరల్గా గృహంలో కార్తీక మాసంలో కావచ్చు, నార్మల్గా కావచ్చు, ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం మన పూజా మందిరంలో. ముఖ్యంగా ఈ సాధన ఎప్పుడు చేయాలి అంటే మండే, సాటర్డే చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏమి చేయాలి అంటే వేరేగా స్పెషల్గా ఒక దీపం పెట్టాలి. ఓన్లీ కేతువుకి ఆఫర్ చేస్తున్నట్టు మనం భావించాలి. జనరల్గా మనం పూజా మందిరంలో 2 దీపాలు పెట్టుకుంటాం, అది కామన్. అది కాకుండా కేతువుకి సంబంధించి ఒక ప్లేట్ వేసుకొని, ఏదర్ ప్లేట్ ఆర్ ఒక బ్రాండ్ న్యూ క్లాత్ వేసుకొని దాని మీద ఒక ప్రమిది పెట్టి, ఆ ప్రమిది మీద ఇంకో ప్రమిది పెట్టాలి. అందులో ఒత్తు వేసి కౌగీ ఆర్ బ్లాక్ సీసేమ్ ఆయిల్ అంటాం కదా, నువ్వుల నూనె అంటాం, ఏది వేసినా ఫైన్ వేసి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 2 అక్షింతలు వేసి దీపం వెలిగించే ముందు ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 11 టైమ్స్ మనం చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు విఘ్నేశ్వరుడికి ప్రార్థించాలి, దట్ ఈస్ కామన్. సో ఓం గం గణపతియే నమః అని 11 టైమ్స్ మంత్రాన్ని చాంటింగ్ చేసి ఓం కేతువే నమః అని చెప్పుకుంటూ దీపం వెలిగించాలి. ఓకే, ఆ పక్కన ఒక చిన్న బౌల్లో వీలైతే నల్ల నువ్వులు వేసి పెట్టుకోండి. ప్రమిదిలోను కాదు, ప్రమిది పక్కన ఒక చిన్న బౌల్లో నల్ల నువ్వులు, బ్లాక్ సీసేమ్ సీడ్స్ అంటాం, నల్ల నువ్వులు వేసి పెట్టుకోండి. ఆ దీపం చూస్తూ 2 అరిచేతులు జోడిస్తూ శిరస్సు వంచి ఆ దీపం యొక్క ఫ్లేమ్ని, జ్యోతిని చూస్తూ ఓం కేతువే నమః, ఓం కేతువే నమః, ఓం కేతువే నమః అన్న మంత్రాన్ని పాసిబిలిటీ ఉంటే 27 టైమ్స్ లేదా ఒక 54 టైమ్స్, పాసిబిలిటీ ఉంటే కనుక 108 టైమ్స్ చాంటింగ్ చేయడం బెటర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, కేతు యొక్క ప్రియారిటీ మనందరి లైఫ్ మీద ప్రభావితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మీ జీవితంలో ఉన్న సకల నెగిటివ్స్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మిగతా వాళ్ళ ఏడుపులు, కెరియర్ పరంగా అబ్స్టెకల్స్, అడ్డంకులు, అవరోధాలన్నీ కూడా చిటికలో మాయం చేసే శక్తి కేతు మహాస్వామికి ఉంది. సపరేట్గా కేతువుని మనం ప్రార్థిస్తూ ఓం కేతువే నమః అంటూ మనం ఒక 108 టైమ్స్ ఆ దీపం జ్యోతి చూస్తూ చాంటింగ్ చేసి నమస్కరించుకోవాలి. అండ్ చేయాల్సిన సాధన ఏదైనా ఉంది అంటే
కేతువుకి సైలెన్స్ చాలా ఇష్టం. సైలెన్స్ చాలా ఇష్టం. సో వీలైనంత వరకు మౌనం వహించడానికి ప్రయత్నించండి. అండ్ కేతువుకి ఇంకోటి ఇష్టం, గివింగ్, ఎనానిమస్ గివింగ్. అది మళ్ళీ బహిరంగ కాదు, సైలెంట్గా సేవ చెయ్యండి. అది కేతువుకి చాలా ఇష్టము. తద్వారా కేతువు యొక్క ప్రభావితం మీ మీద పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. తద్వారా జీవితంలో ఉన్న సకల నెగిటివ్స్ అన్ని పటాపంచలు అయిపోతాయి. ఏమి చేస్తే బెటర్? స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, రైస్ కానీ రోటీస్ కానీ నైట్ టైం ఆఫర్ చేయండి, మంచినీరు ఆఫర్ చేయండి స్ట్రీట్ డాగ్స్కి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా ఆకలితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయండి. నిజంగా దాహంతో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తికి వాటర్ ఆఫర్ చేయడం. ఇంకా చేయగలిగితే మనం మెట్రోస్లోన బస్సెస్లో కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఒక స్ట్రేంజర్కి, ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్న ఒక స్ట్రేంజర్కి మనం ఒక టికెట్ ఆఫర్ చేయొచ్చు. తద్వారా సైలెన్స్ గివింగ్, ఎనానిమస్ గివింగ్, అది కూడా విత్ సైలెన్స్, డివోషన్తో చేయాలి. మనం ఏదో సెల్ఫీస్ తీసుకొని అక్కడ పబ్లిక్ చేసేసి కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు, అట్లా సైలెంట్గా చేయాలి. ఇంకా చేయగలిగితే స్కూల్ గోయింగ్ కిడ్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సహకరిస్తే సూపర్ రిజల్ట్. ఫీజులే కట్టేయాల్సిన పని లేదు, మీకు ఎంత శక్తి ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంకో, ఒక పెన్నో, ఒక నోట్సో ఏదో ఒకటి వాడు ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైనా స్పాన్సర్స్ చేయగలగాలి. ఇవి చేస్తే కేతువు యొక్క ప్రభావితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు చేస్తే బెటర్? కార్తీక మాసంలో 100% కేతు సాధన చెయ్యాలి. ఇక్కడ ఇంకొక డౌట్, దీపం పక్కన నువ్వులు పెట్టాం కదా, అదేం చేయాలి? చక్కగా మనం అది తర్వాత నానేసేసి మనం గోమాతలకి మనం ఆఫర్ చేసేయచ్చు. లేదా ఏదైనా మట్టిలో, మనం ఇంటి బయట ఏదైనా మట్టిలో మొక్క మొదట్లో వేసేయచ్చు. ఇది చేయగలిగితే కార్తీక మాసంలో వండర్ఫుల్ రిజల్ట్. జనరల్గా కార్తీక మాసంలో అందరూ తప్పకుండా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే దీపం వెలిగించడం. నిత్యం దీపం వెలిగించండి, ఓం నమః శివాయ అంటూ. ఇంకా ఆయన అంశం మీ అందరితో ఉంటుంది, ఏం భయపడాల్సిన పనిలే. ఎప్పుడైతే ఇది చేస్తామో మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, అది లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, మేము చెప్తున్న టెక్నిక్స్, టీచింగ్స్, సాధనాస్ దేనికైనా సరే 1000 ఏనుగుల బలం యాడ్ ఆన్ అవుతుంది. సో అబ్స్టెకల్స్ అన్ని పటాపంచలు అయిపోయి ఆపర్చునిటీస్ అన్ని మన ముందుకు వస్తాయి. ఒక 2 to 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. దయచేసి ఓపికను వహించి 2 నిమిషాలు లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 1, డిసెంబర్ 21వ తారీఖు హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మోర్ దెన్ 500+ మెంబర్స్తో చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది వస్తున్నారు. మీరు నేను అక్కడ కలుద్దాం. పాయింట్ నెంబర్ 2, ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో అయామ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, అయామ్ ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 3, కాస్త ఓపికను వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మేము మీతో రివ్యూ చేయబోతాము. సో వంశీ గారు, మరి గొప్ప కార్యక్రమంతో మా ముందుకు రాబోతున్నారు. అంటే ఆన్లైన్ క్లాసెసే కాదు, ఆఫ్లైన్ పరంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే వంశీ గారిని మేము నేరుగా కలవాలి, మాకున్నటువంటి సందేహాలు తీర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్లో ఎంత అటెండ్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే నేరుగా మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలన్న ఆతురత ఎక్కువ ఉంది. మరి ఒక్కసారి ఆ గొప్ప కార్యక్రమం గురించి, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి మా వ్యూవర్స్. ష్యూర్ మా. పాయింట్ నెంబర్ 1, అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం అని భావిస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ అని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాము. డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం మన హైదరాబాద్లో మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు కూడా ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రాక్టికల్ లైవ్ సెమినార్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ థీమ్, బ్రాండ్ లైన్ ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్. వీటి మీద మనం కంప్లీట్ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, స్ట్రాంగ్ ఇంట్యూషన్తో చెప్తా ఉన్నా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా, ఎగ్జాగరేషన్ కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నా. పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు అనంత బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన పరమాత్మ శక్తి ఏదైతే ఉందో మనందరి శరీరంలోకి ట్రావెల్ అయ్యేటట్టు కొన్ని సాధనాలు డిజైన్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా. చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోతాయి. నజర్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మిగతా వాళ్ళ ఏడుపులు పటాపంచలు అయిపోతాయి. పితృదేవతలు, ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేటట్టు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వబోతున్నాము. ప్రాక్టికల్గా లైవ్లో కొన్ని చేయించబోతా ఉన్నాము.
పంచభూతాలు అలైన్మెంట్ అంటాం. ఏదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో, ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్, యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. సో ఆ పంచభూతాస్తో ఎలా అలైన్ అవ్వాలి సాధన చేయించబోతా ఉన్నాం. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వచ్చు సాధన మనం మాట్లాడబోతున్నాం. వెల్త్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఒక 7 డివైన్ స్టెప్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అది అక్కడ మనం ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ లైవ్లో డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం ప్రాక్టికల్గా ప్లాన్ చేయడమే కాకుండా లైవ్లో కొన్ని మెడిటేషన్స్ వీఆర్ ప్లానింగ్ అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇప్పటి వరకు బయట ఎక్కడ రివ్యూలు చేయని కొన్ని సీక్రెట్గా సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. ఆ మంత్రాస్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే న్యాచురల్గా డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు నవ్వుతూ మన గృహంలోకి ఆకర్షించవచ్చు త్రూ దట్ మంత్రాస్. దాన్నే మనం సౌండ్ వైబ్రేషన్ అంటాము. వాటికి సంబంధించి ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, A to Z ప్రాబ్లమ్స్కి 1 టైం సొల్యూషన్, 1 స్టాప్ సొల్యూషన్, లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అన్నది ప్రోగ్రాంలో ఉండబోతుంది. ఎంత చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 100%. ఎందుకంటే ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత అక్కడ అటెండ్ అవుతున్న అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కావాలో నాకంటే బాగా, మీకంటే బాగా, మనందరికంటే బాగా భగవంతుడికి తెలుసు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, పంచభూతాలకున్న శక్తి, నవగ్రహాలకున్న శక్తి, మా పితృదేవతల యొక్క ఆశీర్వాదము, జగద్గురువుల యొక్క ఆశీర్వాదము ఒక ఆత్మలో శక్తి రూపంలో ఆ రోజు అలీలనమయ్యి మమేకమయ్యి జ్ఞానాన్ని బోధించబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ రోజు కాస్త చోటు దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలో, కూర్చోవడానికో నిల్చోవడానికో. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మా, ఎటువంటి ప్రాబ్లం ఉండనివ్వండి, ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, 1 స్టాప్ సొల్యూషన్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్. జీవితం కాలము, మనకు నూకలున్నంత కాలం, ఒక మానవ జన్మ అనేది 1000 యోనులు దాటితే కానీ రాదు మానవ జన్మ. అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మానవ జన్మ. అలాంటి మానవ జన్మ పొందాక ఎర్త్ అనే ప్లానెట్ మీద ఎన్నాళ్ళు మనకు ఆశీర్వాదం ఉందో, నౌకలు ఉన్నాయో, అప్పటి వరకు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఉన్నది ఒకటే మార్గం. సృష్టి యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, అవి నిజ జీవితంలో మనం ఆచరణలో పెడుతూ కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తెలుగు మెయిన్లీ. ఇప్పటి వరకు కని విని ఎరుగుని ఇన్ఫర్మేషన్ అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం గైడ్ ఉన్నామో ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ టాపిక్స్ని ఎవరు అలా 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 కూడా టచ్ చేసి ఉండరు. ఎంతో సాధన చేస్తే కానీ, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో సత్సంగం, ఎంతో సేవ, స్పిరిచువాలిటీగా లాట్ ఆఫ్ జర్నీస్, ఇన్ని చేశాక భగవంతుడు ఏదైతే మాకు ఆశీర్వదించాడో ఆ విజ్డమ్ని అది మాతో ఉంచుకుంటే సరికాదు, ఓ 10 మందికి పంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ధన బ్రహ్మాస్మి లైవ్ తెలుగు ప్రజల ముందుకు రాబోతా ఉంది. నిజంగా జీవితం మారాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి. ఆ కెరియర్లో సులభంగా, సునాయాసంగా, అద్భుతంగా ఎదగాలి అనుకుంటే, ఎలాంటి నజర్నైనా పటాపంచలు చేయాలి అనుకుంటే, కంటికి కనిపించిన రక్షణ కవచం మన చుట్టూ, మన గృహం చుట్టూ, మన కుటుంబ సభ్యుల చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ 1 and 1 ప్లాట్ఫామ్. మళ్ళీ రాదు అలాంటిది, ఇకపోదు 100% అలాంటి సబ్జెక్టే మళ్ళీ రాదు. వచ్చినా ఇట్స్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ధన బ్రహ్మాస్మి లైవ్ అన్నది ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్స్తో పాటు December 21, 2025 100% ఎవరు మర్చిపోరు. అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు గ్రేట్ చేంజెస్, సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ రోజు నైట్. సృష్టిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఆ రోజు నైట్. సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ అని కూడా చెప్పొచ్చు, దాని టెక్నికల్ వర్డ్. December 12వ నెల 1 + 2 3 యూనివర్సల్ నెంబర్. 21వ తేదీ 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, ఒక కంప్లీషన్ నెంబర్. సో గ్రేట్ ఎనర్జీస్ ఆ రోజు భూమిలో ఆవిర్భవించబోతా ఉన్నాయి, సృష్టి నుండి ఎర్త్ అనే ప్లానెట్కి రాబోతా ఉన్నాయి. అలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ మెదడులో, బాడీలో పడితే జస్ట్ ఇమేజిన్ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ ఇది కాకుండా కొన్ని 100 మంది లైఫ్స్
థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ లైఫ్స్, పరోక్షంగా చూసుకుంటే లక్షల మంది జీవితాలు అద్భుతంగా మారాయి బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. అలాంటి లైఫ్ టెస్ట్ మనీస్ 100+ ఉండబోతా ఉన్నాయి. ఏమి చెప్పినా తక్కువే తల్లి. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే జీరో బ్యాక్గ్రౌండ్ నుండి హై బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడికి అటెండ్ అవుతూ ఉన్నారు. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్. ఒక ఏమీ లేని స్థాయి నుండి, ఒక యావరేజ్ పర్సనాలిటీ నుండి ఒక ఆసమ్ పర్సనాలిటీకి ఎదిగిన వ్యక్తులు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ టెస్ట్ మనీ షేర్ చేసుకోబోతా ఉన్నారు. అది వినడం వల్ల మనం కూడా లైఫ్లో ఏదో ఒకరోజు ఆసమ్ పర్సనాలిటీ స్టేజ్లోకి వెళ్తాము అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు నేను కలిపి 1 day జర్నీ చేయబోతా ఉన్నాం. అయితే దగ్గరలోనే ఉంది, December 21 ఫ్రమ్ మార్నింగ్ 10 to evening 6 అక్కడ కలుద్దాం. మరి ఆ ప్రోగ్రామ్కి మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో మీ లొకేషన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణ, సో అండ్ సో మీ లొకేషన్ టైప్ చేస్తూ ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, December 21 మీరు అందరూ ఎదురు చూసినటువంటి గొప్ప కార్యక్రమం ధన బ్రహ్మాస్మి లైవ్. మరి నేరుగా వంశీ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకండి. చెప్పారు కదా, చాలా సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు అనేసి. ఇప్పటి వరకు ఎక్కడ విననిది, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. 500 మందికి పైగా పర్సన్స్తో ఆఫ్లైన్ సెషన్ నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా మరి ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఫర్దర్గా మళ్ళీ November 24 నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నారు. దానికోసం కూడా మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకా మరి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి, వంశీ గారిని నేరుగా కలవాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేసి మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, December 21 గొప్ప కార్యక్రమం ధన బ్రహ్మాస్మి లైవ్. ఏమాత్రం ఆలస్యం చేయకండి. మరి కొన్ని సీట్సే పరిమితం ఉన్నాయి. చెప్పారు కదా, చాలా సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఖచ్చితంగా వంశీ గారు నేరుగా కలవండి. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.